నిజామాబాద్ జిల్లా పోచంపాడు కందుకుర్తిలో పుష్కర వైభవానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తడపాకల వరకు ఆద్యంతం పుష్కర శోభతో పుష్కర ఘాట్లు కలకల్లాడుతున్నాయి. మొత్తం 18 ఘాట్లలోనూ 3 రోజుల నుంచి భక్తజనం పెద్ద ఎత్తున పుష్కర స్నానం కోసం తరలి వస్తున్నారు. పుష్కర స్నానం చేస్తూ పుష్కర ఘాట్లలో పునీతులవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం పోచంపాడు పుష్కర ఘాట్ వద్ద ఉన్నాం. ఇక్కడ గత 3 రోజుల నుంచి భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి ఈ నెల పుష్కరాలు ప్రారంభమైన నాటి నుంచి ఈ నెల 25 వరకు కూడా ప్రతిరోజు 3,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం ప్రాశస్తికమైన దేవాలయాలు ఇక్కడ శ్రీ కోదండరామాలయం ఉండటం, భక్తులు ఎక్కడి నుంచో హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున ప్రతిరోజు దాదాపు వేలాది మంది భక్తులు పుష్కర స్నానం కోసం వస్తున్నారు. పూజాది కార్యక్రమాలతో తమ గోదావరికి మొక్కును తీర్చుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఓ భక్తుడు నిజామాబాద్ పోచంపాడు ఘాట్ వద్ద ఓ భక్తుడు శంఖం పూరిస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లైవ్ లో చూడవచ్చు. పాపాలు తొలగిపోవాలని, కష్ట సుఖాలు దరిచేయాలని భక్తులకు ఓ భక్తుడు శంఖం పూరిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం చెప్పండి, మీరు శంఖం పూరిస్తున్నారు, దేనికి సంకేతం ఇది? ఈ శంఖాన్ని ఊదితే సకల పాప దోషాలు గాని గ్రహ దోషాలు ఏదైనా ఉంటే తొలగిపోతాయి. ఈ శంఖంతో అభిషేకం చేసిన శివునికి చాలా శ్రేయస్కరం. ఇది విష్ణుమూర్తి పాదాల దగ్గర గంగమ్మ తల్లి పుట్టింది కాబట్టి ఈ శంఖంలో తీర్థం సేవించిన సకల రోగాలు కూడా పోతాయి. ఏ ఇంట్లో ఈ శంఖం ఉన్నా ఆ గ్రహ దోషాలు గాని ఇంట్లో వాస్తు దోషాలను కూడా నివారించవచ్చు. దీని ప్రాముఖ్యత అలాంటిది. ఇది శంఖం పూరించి తమ సుఖాలు భక్తుల దరిచేరాలని కోరుకున్నట్టు ఆయన చెప్తున్నారు. ఇక ఇవాళ అమావాస్య కావడంతో దాదాపు 18 పుష్కర ఘాట్లకు కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి తమ పితృమూర్తులకు కూడా పిండ ప్రదానాలు చేస్తున్న పరిస్థితి. అయితే ఇవాళ అమావాస్య అసలు ప్రాశస్త్యం ఏంటి, దీని ఈ రోజే పెట్టడానికి ప్రధాన కారణాలు ఏంటి అనేది పూజారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇవాళ అమావాస్య రోజున ఎక్కువ మంది పిండ ప్రదానం చేయడానికి వస్తున్నారు, దీనికి ప్రధాన కారణాలు ఏంటి? అయ్యా, ఈ పుష్కరాలు చాలా రోజుల నుంచి 12 సంవత్సరాలే కాకుండా అధిక 400 సంవత్సరాల నుంచి కూడా కానటువంటి పుష్కరం కుంభమేళ పుష్కరము. ఈ నది త్రయంబకేశ్వర్ నుంచి మొదలై ఆఖరికి శ్రీరామ క్షేత్రమైనటువంటి భద్రాద్రిలో వరకు కూడా ప్రజలందరూ కూడా ఎటువంటి నీరుకు ఎటువంటి మత కుల భేద ప్రాంతము కూడా ఉండదు. కాబట్టి ఈ నీరును అందరూ సక్రమోపయోగించి పాడి పంట పండుతుంది. కాబట్టి ఇటువంటి పుణ్యమైనటువంటి పుష్కర స్నానం ఆచరిస్తే సకల పాప దోషాలు కూడా నివారణై, అట్లాగే ఈ పుష్కర స్నానాన్ని ఆచరించిన వాళ్ళు సకల దోష పితృపక్షాలు జీవం ఉండే కాకుండా జీవం విడిచిపెట్టిన వాళ్ళకు కూడా ఈ రోజు అమావాస్య తిథి ఉన్నది. కాబట్టి ఈ అమావాస్య తిథి పొద్దున ఉదయకాలం 7 వరకు ఉన్నది. ఆ 7 వరకు కూడా సూర్యోదయ ప్రాప్తిగా సూర్యోదయాన్ని అనుసరించి ఈ యొక్క సూర్యానుసారం ప్రకారంగా ఈ రోజు అమావాస్య తిథి ఉన్నది. కాబట్టి అధికంగా ప్రజలందరూ ఈ రోజు పిండ ప్రదానానికి, పుష్కర స్నానానికి అధిక భక్తులు వచ్చి పోచంపాడులో ఇక్కడ శ్రీరామ శివ మందిర క్షేత్రాలకు కూడా దర్శిస్తూ ఇక్కడ పిండ ప్రదానాలు జరుగుతున్నాయి. అట్లాగే ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికై పాటుపడే మన సీఎం గారు ఉన్నటువంటి చంద్రశేఖర్ రావు గారు కూడా ఎందరో ఇటువంటి ఘాట్లను ఏర్పాటు చేసి ఎక్కడ వాళ్ళకు అక్కడనే పుష్కర ఘాట్లు నిర్వహించి వాళ్ళకి హెల్త్ రూపేణా అన్ని సౌకర్యాలు కూడా అధికంగా ఏర్పాటు చేసి విస్తారమైనటువంటి ఘాట్లను ఏర్పాటు చేసి అందరికీ కూడా సకల సౌకర్యాలు కల్పించిన ఆ సీఎం గారు కూడా అందరూ కూడా ఆయురారోగ్యాలతో దీవిస్తూ మా బ్రాహ్మణ సమాజాన్ని కూడా సాటింపినటువంటి ఆ సీఎం గారు కూడా అందరికీ కూడా తోడ్పడాలని ఈ పుష్కర స్నానాలు అమావాస్య అత్యంత పవిత్రమైనది కావున ఇకనైనా అందరూ కూడా అమావాస్య పితృపక్షాలు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి అమావాస్య రోజు చేస్తే పితృపక్ష శాంతి జరుగుతుంది. ఇది అమావాస్య రోజున పితృమూర్తులను తలుచుకుంటే పుణ్యం లభిస్తుందని, అలాగే పుష్కర స్నానం చేయడం కూడా భక్తులకు పుణ్యం లభిస్తుందని చెప్తున్నారు. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా మొత్తం 18 ఘాట్లలోనూ ఉదయం నుంచి కూడా దాదాపు 3 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. వృద్ధులు, మహిళలు, విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున పుష్కర స్నానాలకు తరలి వస్తున్నారు పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రస్తుతం పోచంపాడులోనైతే దాదాపు వేలాది మంది భక్తులు 2 ఘాట్లలో, మొత్తం 4 ఘాట్లు ఉన్నప్పటికీ 2 ఘాట్లలోనే వేలాది మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించినట్లుగా అధికారులు చెప్తున్నారు. ఇక బాల్కొండ మండలంలోని
పోచంపాడు పుష్కర ఘాట్ వద్ద అధికారులు కూడా జిల్లా ఉన్నత అధికారులు ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి పుష్కర స్నానం ఆచరించారు. దోన్చందలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఉదయం 6:30 గంటలకు ఇవాళ పుష్కర స్నానం ఆచరించి తమ కుటుంబ సమేతంగా దేవాలయం అక్కడున్న స్థానిక ఆలయాన్ని కూడా సందర్శించుకున్నారు. మొత్తానికి జిల్లాలోని కందకుర్తి నుంచి కూడా తడపాకల వరకు కూడా మొత్తం పుష్కర శోభ సంతరించుకుంది. 3వ రోజు కూడా దాదాపు వేలాది మంది భక్తులు పుష్కర స్నానం కోసం వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి ప్రతిరోజు 3000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తుండడం భక్తులకు కాసింత ఊరటగా కనిపిస్తుంది. అయితే కందకుర్తిలో మాత్రం నీటి సమస్య తీవ్రంగా వేధిస్తుంది. దీనివల్ల జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు హైదరాబాద్ ఇతర జిల్లాల నుంచి కూడా పోచంపాడు పుష్కర ఘాట్కు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి ప్రతిరోజు 3000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తుండడం ఇక్కడ చారిత్రక కోదండ రామాలయంతో పాటు రాముడు చేసిన ఇక్కడ ఒక నంది కూడా ఉండడం ఇక్కడ భక్తులు కూడా ఇక్కడ దేవాలయాన్ని సందర్శిస్తున్నారు. ఇక పుష్కర ఘాటలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అటు పోలీసు యంత్రాంగం కానీ ఇటు జిల్లా యంత్రాంగం కానీ పటిష్టమైన భద్రతా చర్యలు కూడా ఏర్పాటు చేసింది. ప్రతి పుష్కర ఘాటకు 10 మంది గజ ఈతగాళ్ల చొప్పున ఏర్పాటు చేసి ఇక్కడికి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేసింది. ఇది ప్రస్తుతం పోచంపాడు పుష్కర ఘాట్ వద్ద తాజా పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. ధన్యవాదాలు లింగయ్య. గలగల గోదావరి పొంగి పొరలగా నీ ఒడిలో పుణ్య స్నానమాచరించగా గలగల గోదావరి పొంగి పొరలగా నీ ఒడిలో పుణ్య స్నానమాచరించగా తొలగేను పాపాలు నీ జలమును తాకగా తొలగేను పాపాలు నీ జలమును తాకగా జీవనాధారమై మా బతుకులు పూయగా వచ్చేనదిగో గోదావరి పుష్కరాలు తెచ్చెనిదిగో మన వెంట సంబరాలు వచ్చేనదిగో గోదావరి పుష్కరాలు తెచ్చెనిదిగో మన వెంట సంబరాలు గలగల గోదావరి పొంగి పొరలగా నీ ఒడిలో పుణ్య స్నానమాచరించగా గలగల గోదావరి పొంగి పొరలగా నీ ఒడిలో పుణ్య స్నానమాచరించగా